బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి వెళ్తున్నారా? దుర్గాఘాట్లో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ఆశిస్తున్నారా? అలా ఆశపడకండి, ఎందుకంటే మీకు ఎదురయ్యేది నిరాశే. దుర్గాఘాట్లో స్నానం చేస్తే మీ పాపాలు పోయే మాట అటుంచి లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అదెలా అంటారా? చూడండి. దుర్గమ్మని దర్శించుకోవడానికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గాఘాట్లో స్నానం చేస్తున్న ఈ భక్తుల్ని చూడండి. పుణ్యం కోసం స్నానాలు చేస్తున్న వీరిని చూస్తుంటే అయ్యో పాపం అనాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్నానం చేస్తోంది డ్రైనేజీ నీటిలో. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు. వారికి అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. భక్తులు పుణ్యస్నానాలు చేసే దుర్గాఘాట్ దుర్గంధమయమైపోయింది. అణువణువున అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇప్పుడు దుర్గాఘాట్లో ముక్కుపుటాల అదిరిపోయే దుర్గంధం వ్యాపించింది. దీన్ని మించిన భయంకరమైన దుర్గంధం అధికారుల నిర్లక్ష్యం. దుర్గాఘాట్లో దుర్గంధం పోవాలంటే ముందుగా అధికారుల్లోని నిర్లక్ష్య దుర్గంధం వదిలించాలి. దుర్గాఘాట్లో ఉన్న టాయిలెట్స్ నుంచి వచ్చే డ్రైనేజీ అంతా నదిలోనే కలుస్తుంది. ఆ పక్కనే భక్తులు స్నానాలు చేస్తూ ఉంటారు. మామూలుగా ఎవరైనా నీళ్లలో మునిగే ముందు ముక్కు మూసుకుంటారు. దుర్గాఘాట్ పరిసరాల్లో నీటిలోంచి పైకి లేచాక కూడా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అపరిశుభ్రమైన నీటిలో స్నానం చేయడం అంటే రోగాలకు ఆహ్వానం పలకడమే. చాలా మంది భక్తులు ఈ మురికి నీటిలోనే స్నానాలు కానిచ్చేస్తున్నారు. కొంతమంది మాత్రం బయట ఎక్కడో స్నానాలు చేస్తున్నారు. దుర్గాఘాట్ నీటిని తలపై చిలకరించుకుని సరిపెట్టుకుంటున్నారు. ఇక్కడ స్నానం చేస్తుంటే దూదలు వస్తున్నాయి. బయటనే 400-500 తీసి పోసుకుని ఆ రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడెక్కడో తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ బస్ మీద వచ్చి అక్కడ రూమ్ తీసుకొని వెళ్ళి అక్కడ బ్యాగులకి ఏముంటుందో తెలియడం లేదు. ఒక సింగిల్కి ఇస్తున్నారు. మళ్ళీ రూమ్లోకి వెళ్తే బ్యాగులు ఉంటున్నాయి లేదో తెలియడం లేదు. ఇందులో మరుగుదొడ్లు అన్నీ కలిపి మరుగుదొడ్లు అన్నీ వాటర్ కలిపేస్తున్నారు ఇందులో. సార్ శుభ్రంగా చేసేవారు లేదు, ఎవరు పట్టించుకునేవారు లేరు. మొత్తం వాటర్ అంతా ఎక్కడ కలుస్తుందో అందులోనే స్నానం చేయాల్సి వస్తుంది. ఒక పుణ్యనది అనుకుని వస్తుంటే అందులో పాపనది కింద స్నానం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. అనేక జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఈ పుణ్యక్షేత్రాలు స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ అందరికీ. అలాంటి పుణ్యక్షేత్ర నదిలోనే ఈ బాత్రూముల నీరు, ల్యాబొరేటరీ నీరు అన్నీ కలిపేసి అధికారులు పట్టించుకోవడం దీనికి సరైనది కాదని అనుకుంటాను. స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటాం, కానీ ఇలా వస్తాయని జబ్బులు వస్తాయని ఎవరికి తెలుస్తాయండి. అందుకని వేరేగా రూమ్ తీసుకొని అక్కడి నుండి స్నానాలు చేసి ఇక్కడికి వచ్చాము. దిగుదాం అనుకుని సరదాగా దిగుదామంటే జారిపోతుంది కూడా. దుర్గాఘాట్తో పాటు పరిసరాలు కూడా అపరిశుభ్రతతో, దుర్గంధంతో కడుపులో తిప్పేలా ఉన్నాయి. చాలా పడుతుంటాం సార్ మేము.
ఇప్పుడు భక్తులకు కానీ దేనికైనా సరే ఎవరికైనా సరే ఇప్పుడు ఏదైనా వాసన సార్, నీళ్ళు డ్రైనేజ్ వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పుడు ఏదైనా వాసనగా ఉంటుంది సార్. ఇక్కడ బాత్రూమ్ వేస్ట్ వాటర్ మొత్తం ఈ నదిలో కలిసిపోతుంది సార్. అదండి. ఈ డ్రైనేజీ స్నానాలను ఇకనైనా ఆపాలి. అధికారులు ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని సరైన చర్యలు చేపట్టాలి. దుర్గాఘాట్లో స్నానం చేయడం నిజంగానే పరమ పవిత్రమైన పుణ్యస్నానం కావాలి. ఆ మంచి రోజులు ఎప్పటికొస్తాయో.